అఖండ 2 సినిమా నిర్మాణ సంస్థకు భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై నెల 14 వరకు డివిజన్ బెంచ్ స్టే విధించింది. సినిమా టికెట్ల జీవో రద్దు ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? అఖండ సినిమా 2 నిర్మాతలకు కొంచెం ఊరట లభించిందని చెప్పుకోవాలి. తెలంగాణ హైకోర్టు వారికి అంటే ఏదైతే నిన్నటువంటి నిన్న 11వ తారీఖు సింగిల్ బెంచ్ తీర్పు ఏదైతే ఇచ్చిందో ధర్మాసనం, అంటే టికెట్ రేట్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోని రద్దు చేస్తూ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని సవాల్ చేస్తూ ఈరోజు ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో రామాచంట గోపియాచంట నిన్ననే డివిజన్ బెంచ్ అంటే దిసభ్య ధర్మాసనానికి అప్పీల్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు దాన్ని విచారణ చేపట్టినటువంటి ధర్మాసనం వీరపట్న నిర్మాతల పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే వారి వాదనలతో ఏకీభవించి అంటే ఏదైతే నిన్న ఇచ్చిన జీవో ఏదైతే ఉందో జీవో రద్దు ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని సస్పెండ్ చేసింది. సో 14వ తారీఖు వరకు స్టే విధించింది. దాని మీద 14వ తారీఖు వరకు స్టే విధించింది. కేసు విచారణ 15వ తేదీకి వాయిదా వేసింది. సో 14వ తేదీ వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే టికెట్ రేట్స్ గతంలో ఏదైతే ఇచ్చిందో ప్రభుత్వం, అంటే సింగిల్ స్క్రీన్లో 50 రూపాయలు, అదే మల్టీప్లెక్స్లో 100 రూపాయలు చొప్పున ఏదైతే ఇచ్చిందో అది కొనసాగించుకోవచ్చని ఒక తీర్పు ఇవ్వడం, క్లియర్ కట్ ఒక తీర్పు అయితే ఇచ్చింది దిశ. అంటే నిన్నిచ్చిన సింగిల్ బెంచ్ తీర్పు అందరి వాదనలు వినలేదు, అందరి వాదనలు వినలేదు కాబట్టి అటువంటి తీర్పు వచ్చింది. దిశభ్య ధర్మాసనం మాత్రం కంప్లీట్గా 2 వర్షన్స్ విని పూర్తిగా సబ్జెక్ట్ని అర్థం చేసుకున్న తర్వాతే ఈ తీర్పు ఇస్తున్నామని. సో ప్రభుత్వం నిన్న ఏదైతే సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిందో, అంటే ఉత్తర్వుల్ని రద్దు చేస్తూ వాటి మీద స్టే ఇచ్చింది. కేసుని 15వ తారీఖు వాయిదా వేసింది. సో ఇదైతే ఖచ్చితంగా నిర్మాతలకి కొంత ఊరట లభించింది. రామాచంట గోపియాచంట ఏదైతే సినిమాకు సంబంధించి. అంటే ఇంకో విషయం ఏంటంటే కోమటిరెడ్డి ఎవరైతే తెలంగాణ సినిమాటోగ్రఫీగా మంత్రిగా ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మరోసారి నిర్మాతలు దర్శకులు ఎవరో కూడా తమ వద్దకు రావద్దని, టికెట్లు పెంచాలని మాత్రం ఖచ్చితంగా అడగొద్దు అంటూ ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఏదన్నా అంటే ఆయన కూడా మధ్యతరగతి ప్రజలు అంటే సామాన్య ప్రజలు సినిమాకు దూరం అవుతున్నారు అంటే ఈ టికెట్ల పెంచు వ్యవహారం ఏదైతే ఉందో పదే రిలీజ్ సమయంలో ప్రొడ్యూసర్లు దర్శకులు వచ్చేసి సినిమాటోగ్రఫీ మంత్రిని కలవడం, ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వడం, టికెట్ రేట్లు పెంచాలని రిపీటెడ్గా అడుగుతుంటాం మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. సో దీన్ని కండెమ్ చేస్తూ ఇది ఖచ్చితంగా సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో, పేదలు ఎవరైతే ఉంటారో వారికి సినిమాని కూడా చూసే అటువంటి లేకుండా చేసే ప్రయత్నం కాబట్టి ఇది మరోసారి మీరు రావద్దు అని చాలా స్పష్టంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేయడం జరిగింది. సో ఈ కామెంట్స్ కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు ఈ అఖండ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారు కొంత ప్రాస్పెక్ట్ వచ్చిన డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో, అంటే నిన్నిచ్చిన తీర్పుకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నానికి ముందు అంటే 12 ఆ టైంలో కూడా కొంత విచారణ జరిగింది. అంటే మీరు కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా, మీరు ఉత్తర్వులు ఇచ్చినా కూడా మీరు ఎందుకు ఫాలో అవ్వలేదు, టికెట్స్ పెంచే ఎందుకు టికెట్లు అమ్మేశారు అనే విషయాన్ని ప్రశ్నించడం. అంటే దిశభ్య ధర్మాసనం ఏదైతే ఉందో దానికి అంటే ఆ విచారణకు ముందు జరిగినటువంటి విచారణ ఏదైతే ఉందో వేరే నిన్న జరిగినటువంటి విచారణకు సంబంధించి కొంత దాని మీద కూడా కొంత వాదోపదాలు జరిగాయి. అప్పుడు మాత్రం తప్పు పట్టింది, ప్రొడ్యూసర్లను తప్పట్టింది. అదేవిధంగా బుక్ మై షో ఏదైతే సంస్థ టికెట్స్ బుక్ చేసుకునే ఒకటి సంస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా తప్పట్టింది. మీరు ఈ విధంగా క్లియర్ కట్గా కోర్టు మ్యాండేట్ ఇచ్చి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా మీరు దాన్ని ఫాలో అవ్వకుండా ఈ విధంగా ప్రీమియర్ షో వేయటం కావచ్చు, లేదంటే ప్రీమియర్ షో రేటు తగ్గించకుండానే ఎలా అమ్మేశారు అని అంటే దానికి కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. మాకు కోర్టు ఉత్తర్వులు వచ్చే లోపలనే పూర్తిగా కంప్లీట్గా టికెట్స్ అయిపోయాయి, అప్పుడు మేము మా అవుట్ ఆఫ్ హ్యాండ్స్ కాబట్టి మేము ఏం చేయలేకపోయామని చెప్పేసి బుక్ మై షో కావచ్చు, లేదంటే నిర్మాతలు కూడా వాళ్ళ వర్షన్ వినిపించడం జరిగింది. సో అది ఒక ప్రాస్పెక్ట్. బట్ నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీని వీళ్ళు అప్పీల్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్ళారు కాబట్టి ఆ బెంచ్ దాన్ని పూర్తిగా 2 పక్షాల వాదనలు విని క్లియర్ కట్గా సో ఇది కరెక్ట్ కాదు, ఏదైతే సస్పెండ్ చేస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వులు తీర్పు ఏదైతుందో అది కరెక్ట్ కాదని చెప్పేసి దాన్ని స్టే విధించింది. 15వ తారీఖు వాయిదా వేసింది. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది 15వ తారీఖు అంటే ఇప్పటికైతే 2 days వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో 2 రోజుల పాటు టికెట్ల ధర పెంచుకొని చేసుకోవచ్చని గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో, నిర్మాతలు ఏదైతే ప్రాఫిటబుల్గా ఆలోచిస్తున్నారో అది దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు పోయే ప్రయత్నం కనిపిస్తుంది. మరి 15వ తారీఖు వాదన వెళ్ళిన తర్వాత ఎటువంటి జడ్జిమెంట్ ఇస్తుంది, ప్రభుత్వం తమ వైపు నుంచి ఏదైనా చెప్తుందా, లేదంటే పిటిషనర్ వాదనలతో ఏకీభవిస్తుందా అంటే ఇప్పటికైతే కూల్గానే ఉంది, వాళ్ళు కొంత కంఫర్టబుల్గానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏమిస్తారు, తీర్పిస్తారు అనేది ఒక ప్రాస్పెక్టు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా చాలా చర్చనీయాంశంగా మారాయి. ఝాన్సీ రాణి. రైట్, థాంక్యూ వెంకట్ ఫర్ ద అప్డేట్.